హాయ్ అండి, వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో కజ్జికాయలు ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. మరి ఈ కజ్జికాయలు నేను చూపించిన విధానంతో, నేను చూపించిన ప్రాసెస్తో చేసుకుంటే ఎన్ని రోజులైనా సరే మెత్తబడకుండా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఈ కజ్జికాయలు ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంత ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ కజ్జికాయలు ఏ విధంగా తయారు చేయాలో, దీని ప్రాసెస్ ఏంటో వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకొని ఈ పళ్ళెంలో 2 కప్పుల వరకు మైదా వేసుకోవాలి. ఈ మైదాలో 2 టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ వేసుకోవాలి. దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మైదా పిండిలో 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని మరిగించి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యిని మైదా పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒక స్పూన్తో కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి మనం మరిగించి వేసుకున్నాం కాబట్టి చేయి పెడితే కాలుతుందండి, అందువల్ల ఒక స్పూన్తో కలుపుకొని ఇప్పుడు ఈ స్పూన్ తీసేసి పిండిని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండిని చేత్తో పట్టుకుంటే ముద్దలాగా అవ్వాలండి. అప్పుడే మనం వేసుకున్న నెయ్యి సరిపోయినట్టు. ఇప్పుడు ఈ పిండిలో వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పిండిలో వాటర్ ఒకేసారి వేసి కలపకుండా పిండిలో వాటర్ ఎంత పడుతుందో చూసుకొని వాటర్ కొంచెం కొంచెం వేసుకొని ఈ పిండిని కలుపుకోవాలండి. ఈ కజ్జికాయల పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఒక సాఫ్ట్ ముద్దలాగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని కొంచెం సేపు మర్దనా చేసుకొని ఒక సాఫ్ట్ ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్ద మీద మూత పెట్టుకొని ఈ పిండి ముద్దని పక్కన పెట్టుకొని 15 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు కజ్జికాయల్లోకి స్టఫింగ్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి. ఈ పుట్నాల పప్పులో 6 యాలకులు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని ఈ రెండింటిని కూడా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫైన్ పౌడర్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని వీటిని అన్నింటినీ కూడా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ కజ్జికాయల స్టఫింగ్ పౌడర్లో 1/2 కప్పు వరకు తురిమిన ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. కజ్జికాయల స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా తయారు చేసుకున్న కజ్జికాయల స్టఫింగ్ని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న కజ్జికాయలు తయారు చేసుకునే ఈ పిండిని మరలా కొంచెం సేపు మర్దనా చేసుకోవాలి. పిండిని ఈ విధంగా మర్దనా చేసుకుంటే కజ్జికాయలు ఎంతో గొల్లగా క్రిస్పీగా వస్తాయండి. పిండిని ఈ విధంగా కొంచెం సేపు మర్దనా చేసుకొని ఒక సాఫ్ట్ ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దలోంచి ఒక నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దను తీసుకొని ఇప్పుడు ఒక చపాతీ పీట మీద కొంచెం పొడిపిండి చల్లుకొని మనం తీసుకున్న ఈ పిండి ముద్దని చపాతీ పీట మీద పెట్టుకొని చపాతీ కర్రతో ఈ పిండి ముద్దని కొంచెం మందంగా ఒత్తుకోవాలండి. మనం చేసుకునే చపాతీ మరీ పలుచగా ఒత్తుకోకూడదండి. కజ్జికాయ నూనెలో వేసినప్పుడు చిల్లులు పడి స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుందండి. అందువలన చపాతీ కొంచెం మందంగానే ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్న చపాతీని ఇప్పుడు కజ్జికాయలు తయారు చేసుకునేది ఇటువంటిది ఒకటి తీసుకొని ఈ కజ్జికాయల పేటకి కొంచెం పొడిపిండి అప్లై చేసుకోవాలండి. మనం కజ్జికాయలు తయారు చేసుకునేటప్పుడు పిండి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. అందువల్ల కజ్జికాయ పేటకి కొంచెం పొడిపిండి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కజ్జికాయ పేటకి పైన ఉన్న పిండిని తీసేసి మనం ఒత్తుకున్న చపాతీని ఈ కజ్జికాయ పీట మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ మీద మనం ముందుగానే తయారు చేసుకున్న స్టఫింగ్ని 2 టేబుల్ స్పూన్ల వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కజ్జికాయని ఫోల్డింగ్ చేసినప్పుడు అంచులు ఊడిపోకుండా ఉండాలంటే ఈ కజ్జికాయ అంచుల చుట్టూ వాటర్ని చేత్తో అప్లై చేసుకోవాలి. ఈ కజ్జికాయని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కజ్జికాయకు ఉన్న ఎక్స్ట్రా పిండిని చేత్తో తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ కజ్జికాయకు ఉన్న చివర్లో ఇష్టం లేకపోతే ఒక నైఫ్తో ఈ చివర్లని కట్ చేసుకొని తీసేసుకోవచ్చండి. అంతేనండి, కజ్జికాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కజ్జికాయని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కజ్జికాయ మీకు చేసి చూపిస్తాను. మళ్ళీ ఒక చపాతీ కొంచెం థిక్గా ఒత్తుకొని ఈ చపాతీ పీట మీద పెట్టుకొని కజ్జికాయల స్టఫింగ్ని 2 టేబుల్ స్పూన్ల వరకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ అంచుల చుట్టూ కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కజ్జికాయని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కజ్జికాయకు ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ కజ్జికాయకు ఉన్న చివర్లని నైఫ్తో కట్ చేసేసుకోవాలి.
అంతేనండి, కజ్జికాయ రెడీ అయిపోయింది. ఇదే విధంగా కజ్జికాయలన్నీ కూడా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న కజ్జికాయల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కజ్జికాయల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మీడియం హీట్లో మరిగించుకోవాలి. ఈ మరిగించుకున్న ఆయిల్లో మనం తయారు చేసుకున్న కజ్జికాయలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఈ ఆయిల్లో కజ్జికాయలు వేసిన తర్వాత 1 నిమిషం సేపు కదపకుండా ఈ ఆయిల్లోనే 1 నిమిషం సేపు ఫ్రై అవ్వాలండి. అప్పుడే ఈ కజ్జికాయలు క్రిస్పీగా గుల్లగా వస్తాయి. 1 నిమిషం తర్వాత ఈ కజ్జికాయల్ని రెండో వైపు తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ కజ్జికాయల్ని రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ కజ్జికాయల్ని మంచి కలర్లోకి వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ కజ్జికాయల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కజ్జికాయలు మంచి కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఈ కజ్జికాయలను తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. మిగిలి ఉన్న కజ్జికాయలను కూడా ఇదే విధంగా మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు ఈ కజ్జికాయలు కూడా మంచి కలర్లోకి వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కజ్జికాయలు కూడా మంచి కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఈ కజ్జికాయలను తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. అంతేనండి, కజ్జికాయలు రెడీ అయిపోయినాయి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ కజ్జికాయలని తయారు చేయడం చూశారు కదా. మరి ఈ కజ్జికాయలు నేను చూపించిన విధానంతో నేను చూపించిన ప్రాసెస్తో చేసుకుంటే ఎన్ని రోజులైనా మెత్తబడకుండా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కజ్జికాయల్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.